నమస్తే ఎస్డీఎం న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారే అవకాశం. ఈ నెల 9, 10వ తేదీలో తీరం దాటే అవకాశం ఉందన్న తుఫాను హెచ్చరికల కేంద్రం. వాహనదారులు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవన్న డీటీసీ. విశాఖలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన కృష్ణయ్య. శివనామస్మరణతో మారుమ్రోగిన ఆలయాలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల పూజలు. కాంగ్రెస్ తుఫాను సాయం పంపిణీలో రసాబస. నిరాశతో వెనుదిరిగిన బాధితులు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ ఉధృతమవుతున్న ఆందోళనలు. డీఆర్ఎం కార్యాలయాన్ని ముట్టడించిన ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం నేతలు. రవాణా శాఖకు కాకినాడలో విశేష సేవలందించిన డీటీసీ కృష్ణయ్య విశాఖ జిల్లాకు బదిలీపై వచ్చారు. ఈ రోజు తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో నిబంధనలు పాటించని వాహనాలపై కొరడా జులిపిస్తామంటున్న కృష్ణయ్యతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ జిల్లాకు కొత్త రవాణా కమిషనర్ జి కృష్ణయ్య గారు జాయిన్ అయ్యారు. ఇప్పుడే బాధ్యత కూడా స్వీకరించారు. ఈ జిల్లాలో రవాణా శాఖకు సంబంధించినటువంటి వివరాలు కృష్ణయ్య గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, రవాణా శాఖ ఈ మధ్యకాలంలో దాదాపుగా ఆదాయం పెరిగిందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? జిల్లాలో రవాణా పరిస్థితి ఎట్లా ఉంది? ఉదూదు తుఫాన్ నిమిత్తం వర్క్ చేయడం జరిగింది. సో ఇప్పుడిప్పుడే కొద్దిగా తగ్గిపోయింది కాబట్టి మరి తనిఖీలు కూడా మరి తనిఖీ చేయడం, వాహనాలను తనిఖీ చేయడం కూడా స్టార్ట్ చేశాం. మరి అదే కాకుండా రోడ్ సేఫ్టీ దాని మీద మేము ఎక్కువ ఏకాగ్రత తీసుకుంటున్నాం. అదేవిధంగా స్కూలు మరి కాలేజీల బస్సులు కూడా జాగ్రత్తగా స్పీడ్ లేకుండా నడపాలని చెప్పేసి మరి ఉన్నతమైనటువంటి మంచి అలవాట్లు ఉన్నటువంటి డ్రైవర్లను నియమించుకోవాల్సిందిగా పాఠశాల కాలేజీ యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మరి మీరు వెళ్ళే పిల్లల యొక్క వాహనాలు ఏ విధంగా ఉన్నాయి, కండిషన్లో ఉన్నాయా లేదా అనేది మీరు చూసుకోండి. ఒకవేళ లేనట్లయితే మీరు వెంటనే మాకు తెలియజేయండి. మాకు తెలియజేసినటువంటి నంబరు 9848528342కి ఫోన్ చేసి మా ఈ పలానా వాహనము పలానా దగ్గర బాగలేదండి, మరి వీళ్ళు ఎలాగ తోలుతున్నారు అనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా ఉంటే ఇమ్మీడియట్గా వాహనాన్ని మరి ఆపేస్తాం. అది దాని మీద చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా సార్, ఇది జనరల్గా ఇప్పుడు ప్రతి వెహికల్కి ఒక ఆధార్ కార్డు లింకేజ్ అనేది చాలా ఇప్పుడు చేస్తున్నారు ఆర్టీఓ ఆఫీసులో. అది ఎంతవరకు వచ్చిందండి? ఆధార్ కార్డు అనేది ముఖ్యమైనటువంటి ఇది. దానివల్ల అన్ని వివరాలు తెలుస్తాయి, యజమాని వివరాలు తెలుస్తాయి. మరి అదేవిధంగా దాని చాలా అవసరం, ఇవాళ ఆధార్ అనేది చాలా అవసరం. అందుకనే ప్రతి వాహనం దారుడు కూడా ఆధార్ కార్డు తీసుకొని మరి మాకు వివరాలు ఇచ్చినట్టయితే మేము పొందుపరుస్తాం, కంప్యూటర్లో పొందుపరుస్తాం. అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆధార్ ముఖ్యమైనది. సార్, ఇప్పుడు జనరల్గా మనకు వాహనాల సంఖ్య బాగా పెరుగుతూ వస్తుంది. పర్సనల్ వెహికల్ సిస్టమ్ కూడా చాలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ సీజన్లో కార్ల సంఖ్య ఎక్కువ కొన్నట్లు, వాహనాల సంఖ్య ఎక్కువ కొన్నట్లు, ఆదాయం కూడా పెరిగినట్లుగా మనకి లెక్కలు చెప్తున్నాయి. అది ఎంతవరకు మన జిల్లాలో ఎంతవరకు? అందుకని స్టేట్ సపరేట్ అయిపోయిన తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ అనేది వచ్చిన తర్వాత వేరే జిల్లాలో వాహనాలు కొనకుండా, హైదరాబాద్లో కొనకుండా ఇక్కడే కొంటున్నారు, ఇక్కడే రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. కాబట్టి కొద్దిగా పెరిగింది, ఆదాయం పెరిగింది. నంబర్లు కూడా, రిజర్వేషన్ నంబర్లు కూడా పెరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఈ నెల లాస్ట్ నవంబర్, డిసెంబర్ కాబట్టి ఇంకా జనవరి కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. సార్, జనరల్గా రోడ్డు మీద ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. మన వాహనాల సంఖ్య బాగా విపరీతంగా ఉంది. ఆ నేపథ్యంలో రోడ్డు భద్రత గురించి ఏమన్నా మీరు ప్రకాశం? అందుకని ఇందాక చెప్పాను, రోడ్డు భద్రత కూడా ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి. అదేవిధంగా లైసెన్స్ మరి 18 సంవత్సరాలు నిండిన తర్వాత లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రవాణా శాఖ రవాణా వాహనాలు నడిపే ఇది ఉంటే రవాణా వాహనాలకి 20 సంవత్సరాలు దాటి ఉండాలి. మరి క్వాలిఫికేషన్ 8th క్లాస్ ఉండాలి. 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళే మరి ఉండాలి. ఆ విధంగా నైపుణ్యమైనటువంటి డ్రైవర్లను మరి తయారు చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది.
అదేవిధంగా లైసెన్స్ విధానం కూడా బాగా స్ట్రిక్ట్ చేశాం. మరి ఎటువంటి దాంట్లో కూడా ఇది చేయడానికి లేదు. ఇక రోడ్ యూజర్స్కి మీ ఇచ్చే సలహా కానీ సూచన? రోడ్ యూజర్స్ ఏంటంటే అందరూ కూడా పాదచారులు కానివ్వండి, సైకిల్ కానివ్వండి, మోటార్ సైకిల్ కానివ్వండి, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, స్పీడు ఎక్కువ వెళ్లకుండా వెళ్ళాలి. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు హెల్మెట్ పెట్టుకోవాలి, సెల్ ఫోన్ ఉపయోగించుకోకూడదు, తాగి నడపకూడదు. అదేవిధంగా మన యొక్క బండిని కండిషన్లో ఉంచుకోవాలి. ఇప్పుడు రోడ్డు మీద నడిచే ప్రతి వాహనానికి కూడా ఆధార్ లింకేజ్ అనేది చేస్తున్నట్లు కృష్ణయ్య గారు చెప్తున్నారు. అలాగే రోడ్డు భద్రత రీత్యా అన్ని జాగ్రత్తలు డ్రైవింగ్ ఇచ్చే మంజూరులో కానీ చాలా స్ట్రిక్ట్గా విధానం పాటిస్తున్నామని కృష్ణయ్య గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ భార్గవ్తో చిట్టుబాబు, SDV, విశాఖపట్నం.